పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ అయింది, రిలీజ్ అవుతాను. నేను సినిమాకు కూడా పోయినాను. సినిమాకు పోయి వీడియో తీసి రివ్యూ అయితే యూట్యూబ్లో అయితే పెట్టినా. మరుసటి రోజుకి ఆ వీడియో యూట్యూబ్లో అయితే లేదు. ఆ వీడియో కనపడినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అన్న ఓజీ రివ్యూ డిలీట్ అయిపోయింది. అసలు నీ యూట్యూబ్ ఛానల్లోనే లేదు, ఆ వీడియో అనేదే లేదు. నువ్వు డిలీట్ చేసి పదిగినావా లేకపోతే యూట్యూబ్ వాడు తీసి పదిగినాడా? ఆ రోజు నుంచి నేను ఏ వీడియో పెట్టినా కానీ ఆ వీడియో కింద కామెంట్స్ లో అన్న ఓజీ రివ్యూ చేయనా స్వామి. మొన్న కాంతారా వీడియో పెట్టినాను కదా, ఆ వీడియో పెట్టిన తర్వాత ఇంకా జాచి మొదలైంది, అన్న ఓజీ రివ్యూ చేయనా అని. అసలు వీడియో యాడిపోయింది, ఎవరైతే దాన్ని డిలీట్ చేశారో, నేను డిలీట్ చేశానా యూట్యూబ్ బోర్డు అయితే డిలీట్ చేశాను. ఇప్పుడు దాని గురించి అయితే మాట్లాడుకున్నాము. నేను రివ్యూలు చేయను ఎప్పటి నుంచి అయితే మొదలు పెట్టానంటే పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు సినిమా అక్కడి నుంచి అయితే మొదలు పెట్టినాను అనమాట. పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు, నెక్స్ట్ ఇంకొకటి విజయ్ దేవరకొండ సినిమా, దాని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏదైనా అంటే రజనీకాంత్ సినిమా కూలీ నెంబర్ 1, నెక్స్ట్ ఇంకొకటి దాని తర్వాత వార్ 2, నెక్స్ట్ ఇంకోటి మొన్న రిలీజ్ అయింది కదా కాంతారా 2 అది, నెక్స్ట్ ఇంకొకటి ఇది మన పవన్ కళ్యాణ్ సినిమా అనమాట. అక్కడి నుంచి అయితే చేస్తూ ఉంటాను. ఈ ఓజీ సినిమా తప్పితే మిగిలిన ఈ రివ్యూలన్నీ బాగా ఆడినాయో ఎత్తిపినాయో లేదో తెలియదు కానీ నేను పెట్టిన రివ్యూలు వీడియోస్ మటుకు అన్ని మిలియన్లో పోయినాయి. సబ్స్క్రైబర్స్ బాగా వస్తూ ఉన్నారు, బ్రహ్మాండంగా అయితే బాగా అయితే రన్నింగ్ అవుతూ ఉన్నాయి వీడియోస్. ఓకే, వాటికి ఏ సమస్య వచ్చింది ఆర్డర్ అంటే ఈ ఓజీ సినిమా ఉంది కదా, దీన్ని వీడియో అయితే చేసిన. ఇంతకు ముందుగా ఆ వీడియోస్ ఏ విధంగా డైరెక్ట్ హాల్లో నేను వీడియో అయితే తీసి ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే ఆఫ్ చేసి నేను ఏ విధంగా మాట్లాడతానో అదే విధంగా ఈ ఓజీ సినిమా కూడా చేసినాను అనమాట. వాటికి ఇంతకుముందు పాత ఒకటి ఉన్నాయి కదా, వాటికైతే ఏ సమస్య రాలేదు. ఈ సినిమాకు కాపీ రైట్ అయితే పడింది. కాపీ రైట్ అయితే పడి యూట్యూబ్ బోర్డే డిలీట్ చేసి పదిగినాడు. నేనైతే డిలీట్ చేయడా. నేను ఇప్పుడు ఫస్ట్లో హరిహర వీరమల్లు సినిమా రివ్యూ అయితే చేశాను చూడు, ఇప్పుడు డైరెక్ట్ నేను సినిమా హాల్లోనే వీడియో అయితే తీసిన. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సౌండ్ అయితే ఆఫ్ చేసి నేనైతే మాట్లాడినా. ఒకవేళ చూద్దాము కాపీ రైట్ పడిందంటే ఓకే, ఈ రివ్యూతోనే ఆపేద్దాము. ఒకవేళ పడకపోయిందంటే ఇంకా ఇదే మాదిరిగా కంటిన్యూ చేద్దాము అనుకొని కంటిన్యూ చేస్తా ఉండా. 1, 2, 3 సినిమా 4 రివ్యూలు బాగానే వచ్చినాయి. కాపీ రైట్ అయితే పడలేదనమాట. మొదట్లోనే మనకు పడుంటే అప్పుడే మనము ఈ రివ్యూలు అనేది స్టాప్ చేసిండు. వాటికి 5 రివ్యూలకు మటుకు పల్లాం. ఈ ఓజీ సినిమాకి అయితే కాపీ రైట్ అయితే పడింది. అందుకని ఆటోమేటిక్ గా యూట్యూబ్ బోర్డే ఆ వీడియో అనేది డిలీట్ చేశాడు అనమాట. అసలు కాపీ రైట్ దేనికి పడింది, ఇప్పుడు దాని గురించి అయితే మాట్లాడుకున్నాము. ఇప్పుడు మనకు జీమెయిల్కి వచ్చిన మెసేజ్ ఏంద్రా అంటే దేనికి కాపీ రైట్ అయితే చేసినాము నీ వీడియో పైన, ఇప్పుడు దాని ప్రకారం అయితే మాట్లాడుకున్నాము. ఇప్పుడు నువ్వు రివ్యూ చేసుకున్నావు, చేసుకో, మాట్లాడు. సినిమా దేనికి వీడియో తీసి పెడుతున్నావు రా స్వామి? మాకు సంవత్సరాలు కోట్లు ఖర్చు అయింది సినిమా తీయాలంటే, నువ్వు పుసక్కన 1 నిమిషంలో పెట్టిపోది దిగుతున్నావు. సినిమా అంతా కలిసి 1 నిమిషంలో 1 షాట్లో పెట్టేస్తున్నావు రా స్వామి. మాకు కోట్లు ఖర్చు అయింది నాయన, ఒక్క సినిమా తీయాలంటే మాకు కోట్లు అయితే ఖర్చు అయింది. నువ్వు పుసక్కన ఒక వీడియో తీసుకొని యూట్యూబ్లో వదిలిపా దిగుతూ ఉండవు. సినిమా మొత్తం అంతా 3 గంటల సినిమా 1 నిమిషంలోనే చెప్పా దిగుతూ ఉండవు. ఆ మాదిలని చెప్పి కాపీ రైట్ అయితే చేసినారు. నీ లాంగ్వేజ్లో, నీ రాయలసీమ యాసలో నువ్వు సినిమా రివ్యూ చేయాలనుకుంటే చేసుకో, ఇబ్బంది ఏంలే. కానీ బ్యాక్గ్రౌండ్ ఆ వీడియో అయితే మటుకు తీగాకు ఇంకటి నుంచి అని మనకు కాపీ రైట్ అయితే వేసినారనమాట. అది మరి అందుకని అయితే వీడియో అయితే డిలీట్ అయిపోయింది. మీకు ఖచ్చితంగా ఓజీ రివ్యూ కావాలంటే నేను సేమ్ ఇదే మాదిరిగా లైవ్లో మాట్లాడి సాయంకాలం ఖచ్చితంగా 5 గంటలకైతే ఓజీ రివ్యూ అయితే పెడతా.